ఆర్జీకర్ ఆసుపత్రి అత్యాచారం మమతా బెనర్జీని వెంటాడింది. స్వయంగా మమతా బెనర్జీ ఆ బాధితులకి అండగా ఉంటున్నట్టు ప్రకటించి, అత్యాచారం చేసిన వాడు తన పార్టీ వాడని కాపాడే ప్రయత్నం చేయడం, దాంట్లో అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి ఫ్రెండ్‌ని కాపాడుకురావడం కోసం ఎంతకైనా దిగజారింది. నోటితో ఒక మాట చెప్పింది, నొసటితో మరొక పని చేసింది. అందుకనినే ప్రజాగ్రహం వచ్చింది. దాన్ని అసలు విషయం గ్రహించక, అత్యాచారం అంటే ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నట్టు, తన హయాంలో కొన్ని వేలు, లక్షల అత్యాచారాలు జరిగినాయి. అప్పుడు తాను బాధ్యత కాదు, పోలీసు బాధ్యత. ఇప్పుడొచ్చేటప్పటికి సువేందు అధికారిని టార్గెట్ చేయడానికి తాజాగా జరిగిన ఒక అత్యాచార ఘటనలో ఏకంగా తనే దీపం పట్టుకుని తిరిగింది. అయితే ఆమెకొక పెద్ద షాక్ అయినటువంటి పరిణామం ఏంటంటే, సయోని ఘోష్ తాజాగా సువేందు అధికారిని సమర్థించింది. మమతా బెనర్జీ మహువా మొయిత్రాల ఓవర్ యాక్షన్‌ని పక్కన పెట్టింది. సువేందు అధికారితో మాట్లాడాను, ఏదైతే అత్యాచార సంఘటనకు సంబంధించి వెంటనే ఆయన స్పందించారు, మానిటరింగ్ చేశారు. బరూపూర్ కేసుకి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేశారు, సిట్ వేశారు. అలాగే విక్టిమ్ ఫ్యామిలీని టచ్ అయ్యారు. అలాగే కల్ప్రిట్స్‌ని మీదన యాక్షన్ వేగవంతం చేశారు. ఇదే గదా కోరుకునేది అని చెప్పింది. మమతా బెనర్జీ అత్యంత ఆప్తురాలు. తద్వారా మమతకి అసలు నిజం ఎప్పటికైనా తెలియాలి.